ఆ ట్యాంకులో క్లీనింగ్ సరిగ్గా లేక పిల్లలకి వాళ్ళ ఎక్కడ చూసినా నీళ్ళు బాగాల ఎక్కడా లేవు ఎక్కడమ్మా ఎక్కడా లేవు పిల్లలకి చిన్నపిల్లలు పేదవాళ్ళు వాళ్ళని తేలితే వాళ్ళకి సరిగ్గా పట్టించుకోకుండా దాని వాటర్ 1,00,000 రూపాయలు పెట్టి వాటర్ అంటే వాళ్ళు చుట్టుపక్కల నీళ్ల వల్ల ఎఫెక్ట్ అయితే కాదది. మనకి అక్కడ స్టోరేజ్ ట్యాంకులు ఉంటాయి, అవి బ్లీచింగ్ వాటితో కొన్ని రోజులు కడగాలి, నెలకు 2 సార్లు అలా కడిగి వాడాలి. అయ్యే మరి ఇచ్చే వాటర్ వల్లే వాటర్ సరిగా లేక దానివల్ల నిల్వ ప్లాంట్ ఉన్నారు నిల్వ ప్లాంట్ ఉంటే ఈ ప్రాబ్లం ఉంది. నిల్వ నీళ్ళు మున్సిపాలిటీ నీళ్ళు ఎక్కడన్నా పైపు లీక్ అయిన మురికాల నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీళ్ళు అయితే అంతే మరి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ 20 మంది పిల్లల దగ్గర మరి వైరల్ ఫీవర్ వల్ల వాంతులు ఈరోజు వచ్చి హాస్పిటల్లో చేరడం జరిగింది. ఇక్కడికే అందరూ కూడా అధికారులు అందరూ వచ్చారు. నిజంగా హాస్టల్ అయితే ఉంటుంది కానీ దానిలో ఏ వసతులు ఉండవు. హాస్పిటల్ ఉంటుంది కానీ హాస్పిటల్లో వసతులు ఉండవు. కనీసం డాక్టర్లు ఉండరు. మొన్న ఒకసారి మేము పేషెంట్ని తీసుకొస్తే సీరియస్ కేసు, ఎవరు లేరు, జూనియర్ డాక్టర్ ఉన్నాడు. ఆవిడని అడిగితే ఏమీ తెలియదు, ఏం చెప్తుందో ఆవిడకే తెలియట్లా. కనీసం సీరియస్ కేసు వచ్చినప్పుడు కనీసం ఆ నిమిషాన్ని మంచి వైద్యం అందించి ఐసీయూలో పెడితే బాగుంటుంది. ఆపరేషన్ చేస్తామండి, కనీసం ఐసీయూకి మెయింటైన్ చేసేవాళ్ళు లేరండి. 100 బెడ్లు ఉన్నాయంట ఐసీయూకి సంబంధించిన బెడ్స్, కనీసం మెయింటైన్ చేసేవి ఎవరు లేరు. ఎందుకు? హాస్పిటల్ దగ్గర 10 ఎకరాల్లో ఉంది, కొన్ని కోట్లు పెట్టి కట్టారు, కనీసం డాక్టర్లు సరైన డాక్టర్లు ఉండరు. ఉన్నవాళ్ళు తక్కువ మంది, వాళ్ళకి లోడ్ అయిపోతుంది. వాళ్ళు ఉన్నవాళ్ళు చేస్తున్నారు, ఉన్నవాళ్ళు మాత్రం. కొత్త వాళ్ళు అందరు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉండాలి. అనవసరమైన ఖర్చులు కొన్ని 1000 కోట్లు పెడుతున్నారు. ఇవాళ పేదవాడికి వైద్యం అందకపోతే అలాగే చనిపోవాల్సిందే తప్ప సరైన వైద్యం లేదు. ప్రతి చిన్నదానికి విజయవాడ అనమంటారు, విజయవాడ వెళ్తే పట్టించుకోరు. కనుక ప్రభుత్వం వెంటనే పట్టించుకుని ఈ యొక్క జిల్లాలో ఉన్న హాస్టళ్ళన్నిటికి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలి. ఇవాళ మున్సిపాలిటీ వాటర్ బందర్ కాలువ చూస్తే మీకు అర్థమవుద్ది. బందర్ కాలువలో విజయవాడ నుంచి కానీ ఇక్కడ ఉన్న డ్రైనేజీలు నీళ్ళని అందరూ వదులుతారు. వాళ్ళకే తెలుసు, అందరికీ తెలుసు ఇది. కనుక అవన్నీ ఇప్పుడు బాగు చేయడానికి అవ్వదు. కనీసం ఎక్కడ ఏ హాస్టల్కైనా సరే ప్రతి హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్, ఒకప్పుడు 4-5 లక్షలు ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ ఇవాళ 1,50,000కి వస్తుంది. 1,50,000 ప్లాంట్ 200-300 మంది పిల్లలకి పుష్కలంగా నీళ్ళు అందుతాయి. కనుక దయచేసి ప్రభుత్వం వెంటనే పట్టించుకొని ప్రతి సాట వాటర్ ప్లాంట్లు పెట్టాలి. ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు, నర్సులు, మరి టెక్నీషియన్లు అందరూ కూడా అందుబాటులో ఉండాలి. లేకపోతే జనసేన పార్టీ తరఫున మేము ధర్నా చేస్తాం, డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఐసీయూ ఉన్నది, ఇవాళ కరోనా వస్తుంది. ఇప్పటి నుంచే ప్రభుత్వం మరి మేలుకొని అన్ని ఆక్సిజన్ ప్లాంట్లు కానీ, మరి కిట్లు కానీ, బెడ్స్ కానీ అన్నీ కూడా వెంటనే రెడీ పెట్టుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.